ముఖ్యంగా ఏంటంటే నేను రాజకీయాలకి రావడానికి ముఖ్య కారణం మనకి మందిర సిద్ధాంతం ప్రకారం మనకి ఏవైతే మనకి సొంతంగా మనకి ఏదైతే బాధ్యత ఉంటుందో అది నెరవేరుస్తూ మన ఫ్యామిలీకి సంబంధించిన బాధ్యత నెరవేరుస్తూ సొసైటీకి సంబంధించిన బాధ్యతను కూడా నెరవేర్చాలనే ఉద్దేశంతో ఈ రాజకీయాలకు రావడం జరిగింది. రీసెంట్ గా నేను మహేశ్వరం మండలం ఎమ్మెల్యేగా కాంటెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో నేను 5వ ప్లేస్ లో రావడం జరిగింది. సో దాంతో పాటు నేను నెక్స్ట్ కంటిన్యూషన్ గా ఈ ఎంపీ చేవేల నుంచి కాంటెస్ట్ చేయడం జరుగుతూ ఉన్నది. సో దాంట్లో భాగంగానే ఈరోజు మనం ఈ ప్రెస్ మీట్ ఇక్కడ చేయడం జరుగుతూ ఉంది. సో దానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన పాయింట్స్ నేను మీకు బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దాని గురించి మీరు ఎజెండాలో వచ్చేసి మెయిన్ పాయింట్ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే సత్వర న్యాయం అనేది ఇక్కడ నేను ఫోకస్ చేస్తున్న పాయింట్ అండి. ఎందుకంటే ఈ సత్వర న్యాయం అనేది అన్నింటికీ మూలం. అన్ని మన భారతదేశంలో ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ అనేది తీసుకురాగలరు. ఏ విధంగా అంటే అవినీతి అనేది కూడా మన భారతదేశంలో ఇంకా ఎక్కువగా ఉన్నది. దానికి సొల్యూషన్ తీసుకురాగలుగుతుంది. రాజకీయ పరంగా తర్వాత అడ్మినిస్ట్రేషన్ లో కానీ, టెక్నోక్రాట్స్ లో కానీ, బ్యూరోక్రాట్స్ లో కానీ, ఎవరైనా గవర్నమెంట్ సర్వెంట్స్ సంబంధించిన ఈ అన్ని వ్యవస్థలకు కూడా సొల్యూషన్ తీసుకురాగలుగుతున్నాయి నేను నమ్ముతాను. ఎందుకంటే మాకు సంబంధించిన రీసెర్చ్ లో ఇది మాకు తెలిసిందండి. ఎందుకంటే న్యాయ వ్యవస్థలో మనకి న్యాయం లేట్ గా జరగడం వల్ల ప్రజలందరికీ ఎంతో కష్టమైతా ఉంది. అంటే ఎన్నో ఇబ్బందులు ఏర్పడతా ఉంది. వాళ్ళ సమయం వృధా అవుతా ఉంది, సంవత్సరాల సమయం వృధా అవుతా ఉన్నాయి. అండ్ పనులన్నీ ఆలస్యాలు జరుగుతూ ఉన్నది. దాంతో పాటు వాళ్ళు డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి, ఎందుకంటే వాళ్ళకి అత్యంతరం లేక ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉన్నది. సత్వర న్యాయం ఎప్పుడైతే వస్తుందో మనకి ప్రజలందరికీ ఈ ప్రాబ్లమ్స్ అన్ని తొలగిపోతాయి. అందుకోసం ఏంటంటే ఆ పాయింట్ బేసిస్ లో అన్ని మెయిన్ ఎజెండాగా మన ఎజెండా రూపొందించాలి. సో దాంట్లో ముఖ్యమైన పాయింట్స్ ఏంటంటే మనకి ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మన పట్టణాల్లో ఏవైతే ఉన్నాయో వాటి డెవలప్మెంట్ తో పాటు పల్లెలు కూడా బాగా డెవలప్ కావాలనేది మన ముఖ్య ఉద్దేశం. దానికి సంబంధించిన ఏది అంటే మనకి ప్రణాళికాబద్ధమైన గ్రామాలు కావాలనేది మన కాన్సెప్ట్. అంటే సస్టైనబుల్ అండ్ స్మార్ట్ విలేజెస్ కావాలనేది మన కాన్సెప్ట్ అండి. సో దానికోసం మనం ఒక చెక్ లిస్ట్ తయారు చేస్తాం. అంటే ఒక 32 పాయింట్లు పెట్టుకుని విలేజెస్ లో కావాల్సిన బేసిక్ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ మనం పొందుపరిచి ఈ 32 పాయింట్లన్నీ పెట్టి మనం ఒక చెక్ లిస్ట్ తయారు చేయడం జరిగింది. ఇది ప్రతి ఒక్క ఊర్లో మనం ఫీడ్బ్యాక్ తీసుకుంటా ఉన్నాం జనాల దగ్గర నుంచి. అంటే ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి మీ దగ్గర, ఏమేమి లేవు. దానివల్ల ఏమైతుందంటే ప్రతి ఒక్క విలేజ్ కి సంబంధించిన ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసినప్పుడు ఆ మిగతా వాటిని కూడా మనం పొందుపరిచి మంచిగా ఆ విలేజెస్ ని చాలా నీట్ గా మనం డెవలప్ చేయడం జరుగుతుంది. దానివల్ల ఏమైతుందంటే వాతావరణం, ఊళ్ళో ఉన్న వాతావరణం మారిపోతుంది, కల్చర్ మారిపోతుంది, అండ్ ఉద్యోగాలకు అవకాశాలు పెరుగుతాయి. తర్వాత జనాలు కూడా ఊళ్ళలో ఉండడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో దానివల్ల ఏమైతుందంటే ప్రతి ఒక్క విలేజ్ కూడా ఆర్థికంగా పరిపుష్టి ఉంటుంది, తర్వాత ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, అండ్ వాళ్ళు హ్యాపీగా ఉండగలుగుతారు అనేది దాని కాన్సెప్ట్ అండి. అలాగే మనకి ఆల్రెడీ ఇప్పుడు స్మార్ట్ సిటీస్ అండ్ ఇంప్లిమెంటేషన్ జరుగుతూ ఉంది. స్మార్ట్ సిటీస్ అనేది స్మార్ట్ సిటీస్ తో పాటు సస్టైనబుల్ డెవలప్మెంట్ కూడా ఉండాలండి. ఎందుకంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే మనకి ఒక క్రమబద్ధమైన డెవలప్మెంట్ ఉండడం వల్ల అది సాధ్యమవుతా ఉంది. ఇప్పుడు అలా చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే మీరు చూస్తా ఉన్నారు సిటీస్ లో ట్రాఫిక్ జామ్స్ కానీ, మురుగునీటి వ్యవస్థ జామ్ కావడం కానీ, తర్వాత వర్షాలు వచ్చినప్పుడు ఇల్లు మునిగిపోవడం కానీ, ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తా ఉంటాయి. సో ఎప్పుడైతే మనకి సుస్థిరమైన మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ ఉంటుందో అప్పుడు ఇవన్నీ ఇష్యూస్ రావాలి. దానికోసం మనం ఏంటంటే సిటీస్ లో కూడా ఇలాంటి అంటే సస్టైనబుల్ అండ్ స్మార్ట్ సిటీస్ డెవలప్ చేయాలని చెప్పేసి మన కాన్సెప్ట్ అండి. సో ఈ విలేజెస్ లో వచ్చేసి ముఖ్యంగా మనం ఈ తాగునీరు వ్యవస్థ ప్రతి ఒక్క ఇంటికి అదే విధంగా, తర్వాత మనకి హైజీనిక్ శానిటేషన్ వ్యవస్థని డెవలప్ చేయాలని చెప్పేసి, అదేవిధంగా వాటర్ ట్రీట్మెంట్, సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఉండాలని చెప్పేసి, అదేవిధంగా ఇరిగేషన్ వాటర్ ఫెసిలిటీస్ ప్రతి ఒక్క ఊరికి ఉండాలని చెప్పేసి మనం ప్లానింగ్ చేయడం జరుగుతూ ఉంది. దాంతో పాటు సోలార్ వ్యవస్థ కూడా, అంటే ప్రతి ఊరికి సంబంధించిన విద్యుత్ని మనం అదే ఊళ్ళో తయారు చేసుకునే విధంగా ఇప్పుడున్న టెక్నాలజీ యూజ్ చేసుకుని అలాంటి వ్యవస్థలను రూపొందించాలనేది. అదేవిధంగా మనకి ఫుడ్ గ్రెయిన్ స్టోరేజ్, అంటే మనకి వేర్ హౌసెస్ కానీ లేకపోతే స్టోరేజెస్ కానీ ఉండాలని చెప్పేసి మనం ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలనేది మన ఎజెండాలో ఒక భాగం. ఎందుకంటే ఎప్పుడైతే రైతులు పంట పండేదాడు అమ్ముకుంటారో అప్పుడు వాళ్ళకి రేట్ చాలా తక్కువ ఉంటుంది. సో దానివల్ల ఏమైందంటే వాళ్ళకి రేట్ గిట్టుబాటు కాదు. సో
సో అదే వాళ్ళకి ఫెసిలిటీ స్టోరేజ్ చేసుకునే ఫెసిలిటీ ఎప్పుడైతే ఉంటుందో వాళ్ళకి రేట్ వచ్చినప్పుడు అమ్ముకుంటే వాళ్ళకి అది గిట్టుబాటు అవుతుంది కాబట్టి అట్లాంటి ఫెసిలిటీస్ కూడా ఇవ్వాలనేది మన మేనిఫెస్టోలో ఒక పాయింట్ అండి. సో దాంతో పాటు మనకి అలాగే పంపే విధంగా మనకి ప్రణాళిక ఉండాలి. దానివల్ల ఏమవుతుందంటే పండించే రైతులకి వాళ్ళు ఒక 2 రూపాయలు వచ్చే దగ్గర వాళ్ళకి 5 రూపాయలు రావడానికి అవకాశం ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఆర్థికంగా ప్రగతి చెందడానికి అవకాశం ఉంటుంది. ఇట్లా ఈ విధంగా మనం ఏం చేస్తామంటే ఒక 32 పాయింట్స్ రాసినామండి దాంట్లో. సో వీటిని మనం ప్రతి ఒక్క విలేజ్ నుంచి మనం ఫీడ్బ్యాక్ తెప్పించుకొని ఏం చేస్తామంటే నెక్స్ట్ ఫర్దర్ గా మనకి ఎక్కడెక్కడ ఏవేవి తక్కువ ఉన్నాయి, ఏవేవి ఇంప్రూవ్ చేయగలుగుతాం, ఏ విధంగా చేయగలుగుతాం అనేది మనం ఒక ప్రణాళిక రచించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో దాంతో పాటు మనకి ఇక్కడ ఇవి రాజకీయ సంస్కరణలు తర్వాత మనకి సామాజిక సంస్కరణలు కూడా ఇంపార్టెంట్ అండి. సో వాటి గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది ఇక్కడ. తర్వాత మనకి మన ఉజ్వల భవిష్యత్తు కోసం విద్యా వ్యవస్థను ఏ విధంగా మార్చాలనేది కూడా మనం ఇక్కడ రాయడం జరిగింది. దాంతో పాటు కొన్ని వ్యవసాయ సంస్కరణలు, అంటే ఇప్పుడు రేటు గిట్టుబాటు అవుతలేదని అందరూ అంటూ ఉంటారు. బట్ మనం ఏం సజెస్ట్ చేయడం అంటే దానికి అగ్రికల్చర్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఒకటి డెవలప్ చేస్తా ఉన్నాం. దానివల్ల ఏమైందంటే అగ్రికల్చర్ లో స్టార్టింగ్ ఫ్రమ్ అంటే విత్తనాలు కొనుగోలు దగ్గర నుంచి నకిలీ లేకుండా ఉండడం, తర్వాత దాన్ని వేయడానికి సాయిల్ అంటే ఏ సాయిల్ సూటబుల్ అవుతుంది. సో దానికోసం అగ్రికల్చర్ రిలేటెడ్ ఏవైతే టెస్టులు ఉంటాయో అవన్నీ టెస్టులు చేసి దాని రిపోర్ట్ హెల్త్ మేనేజ్మెంట్, సాయిల్ హెల్త్ మేనేజ్మెంట్ అనేది. దాంతో పాటు రిమోట్ సెన్సింగ్ యూజ్ చేసేసి మనం ఆ పరిసరాలలో ఎంత తేమ ఉన్నది, ఇంతకుముందు ఎంత వర్షం పడ్డది ఈ రికార్డ్ అంతా ఉంటుంది. దాని ప్రకారం ఇవన్నీ పారామీటర్స్ యూజ్ చేసుకొని మనం ఏ విధంగా ఏ పంటలు వేయాలనేది మనకి అగ్రికల్చర్ సైంటిస్టులు సజెస్ట్ చేయాలి. ఆ విధంగా అగ్రికల్చర్ మేనేజ్మెంట్ సిస్టమ్. దాంతోపాటు పెస్ట్ మేనేజ్మెంట్, అంటే ఏ పంటలకి ఏ చీడపీడలు వస్తే ఏ మందులు ఏ విధంగా న్యాచురల్ గా మనకి ఆర్గానిక్ ఏవేవి ఉన్నాయి అవకాశాలు వాటి మనం దాన్ని ఏ విధంగా తొలగించుకోవచ్చు అనేది. దాంతోపాటు పంట పండేటప్పుడు వెదర్ రిపోర్ట్స్, అంటే ఏ టైంలో మనం పంట తీసుకోగలిగితే బెస్ట్ అనేది. ఎందుకంటే చాలా సార్లు మనం పంట మొత్తం తీసుకున్నాక వర్షం పడి 2 రోజులలో మొత్తం అది పోవడం జరుగుతుంది. సో అట్లాంటి వాటికి కూడా మనం ఏంటంటే ఈ వెదర్ రిపోర్ట్స్ ఇవన్నీ ఇంకాపరేట్ చేస్తూ మనం ఏం చేస్తామంటే ఒక అగ్రికల్చర్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఒక సిస్టమ్ డెవలప్ చేయగలిగితే రైతులకు సంబంధించిన అన్ని ప్రాబ్లమ్స్ కి, మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ కి ఒక సొల్యూషన్ ఏర్పడతారు. దానికి సంబంధించి కూడా నేను అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ రాయడం జరిగింది. బట్ కొన్నిసార్లు వ్యాయామం చేయడానికి జిమ్స్, తర్వాత డిజిటల్ లైబ్రరీస్ అండ్ ఫిజికల్ లైబ్రరీస్ కూడా ఇవ్వాలని చెప్పేసి మన ప్రతిపాదన అండి. సో దాంతో పాటు మనకి స్కిల్ ట్రైనింగ్ సెంటర్స్, అంటే మనకి ఏదైతే ఒక పని చేయాలంటే ఏదైనా ఒక వృత్తి ఏదైనా ఒక పని చేయాలంటే వాళ్ళకి స్కిల్ కావాలి. స్కిల్ ఉంటేనే వాళ్ళు ఏంటంటే ఒక 5 గంటలు చేసే పని 3 గంటలు చేయగలుగుతారు. అప్పుడు మన దేశం యొక్క ప్రొడక్టివిటీ పెరుగుతుంది. అంటే ఒక ఇండివిజువల్ ప్రొడక్టివిటీ పైన కంట్రీ ప్రొడక్టివిటీ కూడా డెవలప్ అది డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి అందుకోసం ప్రతి ఒక్క వ్యక్తికి స్కిల్ ఇంపార్ట్ చేయడం వల్ల మన దేశ ప్రగతికి తోడ్పడుతుంది. అది మనకి ప్రతి ఒక్క విలేజ్ నుంచి స్టార్ట్ కావాలనేది మన కాన్సెప్ట్ అండి. అదే విధంగా మనకి ప్రతి ఒక్క ఊరికి ఒక ఫీడ్బ్యాక్ సిస్టమ్ కావాలని కూడా మనకు ప్రపోజల్. అంటే మనం ఏదైతే సర్వీసెస్ తీసుకుంటా ఉన్నామో గవర్నమెంట్ నుంచి, అది విద్యుత్ రంగం కావచ్చు, లేకపోతే అగ్రికల్చర్ రంగం కావచ్చు, లేకపోతే రెవెన్యూ రంగం కావచ్చు, పోలీసింగ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మనకి ఏదైతే సర్వీసెస్ అవసరం ఉన్నాయో వాటిని మనం ఏదైతే రిక్వెస్ట్ చేసినామో దాన్ని ట్రాక్ చేస్తూ మనకు కంప్లీట్ అయినట్టు దాని మీద ఫీడ్బ్యాక్ ఇచ్చే విధంగా, అంటే నేను ఆ పనిని అనుకున్న టైంలో పొందగలిగినాను, దానికి ఎవరి దగ్గర డబ్బులు ఇవ్వలేదు అని చెప్పి ఆ విధంగా మనకి ఆప్షన్స్ ఉంటాయి. అంటే ఫీడ్బ్యాక్ అంటే నేను ఈ పనికి స్వచ్ఛందంగా వాళ్ళు సహకరించారు గవర్నమెంట్ ఆఫీసర్లు, సో వాళ్ళ దగ్గర ఎలాంటి డబ్బులు తీసుకోలేదు అనే ఫీడ్బ్యాక్ ని మనం ఇవ్వడం జరుగుతుంది. తీసుకున్నారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే ప్రతి ఒక్క సర్వీస్ కి ఫీడ్బ్యాక్ ఇవ్వడం వల్ల ఈ అవినీతి అనేది కొంతవరకు కంట్రోల్ అవుతాం. సో అట్లాంటిది ఒక వ్యవస్థ కూడా మనం రూపొందించాలనేది మా మేనిఫెస్టోలో ఒక పాయింట్ అండి. అదేవిధంగా టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి ఊరికి వైఫై కానీ ఇంటర్నెట్ కానీ కంపల్సరీ ఉండాలండి. ఎందుకంటే ఈ ప్రజెంట్ ఉన్న టెక్నాలజీ స్పీడ్ చేసుకోవాలంటే మనకి ఈ ఫెసిలిటీ ఇంటర్నెట్ అనేది ఈ పాయింట్ కాబట్టి వాటిని ఉపయోగించుకొని మనం వేరే ఏ విధంగా అంటే కేపీఓ సెంటర్స్ కానీ ఈపీఓ సెంటర్స్ కానీ అంటే టెక్నికల్ గా నెక్స్ట్ లెవెల్ అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాకుండా మిగతా ఏవైతే నెక్స్ట్ లెవెల్ ఏమైతే జాబ్స్ ఉంటాయో అవన్నీ మన ఊరు నుంచే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు మన ఊరు నుంచే మన ప్రోడక్ట్స్ అవన్నీ
వాళ్ళకి డెలివరీ చేయడానికి, ఆర్డర్స్ ప్లేస్ చేయడానికి అవన్నీ అవకాశం ఉంది. అంటే మనకి ఇంటర్నెట్ ఉండడం వల్ల మన ఊర్లో ఏవైతే మనం ప్రోడక్ట్స్ సర్వీసెస్ ఉంటాయో అది ఊరు నుంచి దేశం మొత్తానికి కూడా సప్లై చేయడానికి అవకాశం ఉంటుంది. సో అందుకోసం మనకి ఆ ఇంటర్నెట్ వైఫై అనే ఫెసిలిటీస్ కూడా